నా ఎక్స్‌పీరియన్స్ ఒకటి మీకు షేర్ చేస్తాను చూడండి. ఏమైతదంటే నేను అట్ ద స్టార్టింగ్ బిజినెస్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో అప్పుడు అహ్మదాబాద్ నుంచి నేను స్టాక్ అయితే రప్పించాలనుకున్నాను. వాళ్ళని వాట్సాప్‌లో కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయితే వాళ్ళు ఫోటోస్ అయితే షేర్ చేసినారు. ఆ ఫోటోస్‌లో చూసేకి షర్ట్స్ అన్నీ బాగుండింది. అప్పుడు నేను సెలెక్ట్ చేసిన షర్ట్స్ ఎట్లాంటిదంటే ఈ టీ షర్ట్ ఉంటది. దీనిపైన ఒక షర్ట్. చూసేకి ఫోటోస్ అన్నీ బాగుండింది. మినిమమ్ ఆర్డర్ 100 షర్ట్సో, 50 షర్ట్సో చెప్పారు. ఆ షర్ట్స్‌ని ఆర్డర్ చేశాను. వాళ్ళు చెప్పినట్లు ఎగ్జాక్ట్‌లీ అదొచ్చి సీఓడీ. క్యాష్ ఆన్ డెలివరీ కిందనే. ఒక 10% అడ్వాన్స్ పే చేసాము. క్యాష్ ఆన్ డెలివరీ కిందనే నేను ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను. షర్ట్స్ అయితే వచ్చింది. మనం ఎన్ని క్వాంటిటీ పెట్టామో అన్ని క్వాంటిటీ కరెక్ట్‌గానే ఉంది. బట్ క్వాలిటీలో మనకి చాలా ప్రాబ్లమ్ వచ్చింది. అదొచ్చి మనకు బిజినెస్ స్టార్టింగ్ స్టేజు. ఆ టైంలో మనము అట్లాంటి క్వాలిటీ సేల్ చేసినామంటే నెక్స్ట్ టైమ్ కస్టమర్ అనేది మన దగ్గరికి రారు. అది ఒకటి ఆలోచించాను. అండ్ దెన్ అప్పటికి నేను ట్రై చేశాను దాన్ని సెల్ చేద్దామనేసి. 1 ఆర్ 2 డేస్ తర్వాత నాకైతే మనసు రాలేదు దాన్ని సెల్ చేసేకి. అది ఎలా ఉండిందంటే పేపర్ లాగా ఉండింది షర్ట్స్. టీ షర్ట్ అయితే పర్వాలేదు. పైన వేసుకునే షర్ట్ వచ్చి పేపర్ లాగా ఉండింది. దాని యొక్క కాస్ట్ వచ్చి నేను ₹325 సంథింగ్ ఇచ్చి ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను. మళ్ళా అది ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ ఉంటాది. జీఎస్టీ ఎక్స్ట్రా ఉంటుంది. ఈ చార్జెస్ అన్నీ పే చేసి ఆ షర్ట్‌ని రప్పించిన. అండ్ దానికి నేను 400 అన్నా పెట్టా. మళ్ళీ ఆ 400 పెట్టి నేను అమ్మినానంటే 400 రేట్‌కి వాళ్ళకి వర్త్‌గా కస్టమర్ తీసుకెళ్ళినారనుకోండి, అట్‌లీస్ట్ ఒక 10 టైమ్స్ అన్నా వాళ్ళు వాడాల. 10-20 టైమ్స్ వాడితేనే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ టైమ్ కస్టమర్ రిటర్న్ అనేది ఉంటుంది మనకి. ఆ షర్ట్స్‌ని చూసామంటే నాకే మనసు రాలేదు అది సేల్ చేసేకి. సో దట్ నేనేం చేశానంటే వాళ్ళని కాంటాక్ట్ అయినా. బట్ అక్కడ కాన్వర్జేషన్ చాలా ప్రాబ్లమ్ వస్తది. హిందీలో కాబట్టి మనకు తెలిసిన మనకు మనకు తెలిసిన లాంగ్వేజ్ వాళ్ళకి తెలిసుండదు. వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్ మనకు తెలిసుండదు. ఇట్లాంటి లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తది. అది మేనేజ్ చేసి నాకు కొంచెం కొంచెం తెలిసిన హిందీ వాడి యూజ్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి ఈ స్టాక్స్ అనేది రిటర్న్ పంపించిన. అండ్ ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిన ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ మనమే పే చేయాలా. ఇంకొక భయం ఏమంటే వాళ్ళ దగ్గరికి స్టాక్ రీచ్ అయ్యి వాళ్ళు చెక్ చేసుకున్నాకనే మనకి అమౌంట్ అనేది రీఫండ్ చేస్తారు. ఇలా ఉంటది ప్రాసెస్ అనేది. ఇప్పుడు నాకు నియర్లీ అప్పుడు ఒక 3,000-4,000 అనేది లాస్ అయింది. అట్లా కొన్ని లాసెస్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటది కాబట్టి నేను జెన్యూన్ సెల్లర్స్, క్వాలిటీ, మినిమమ్ క్వాలిటీ ఉండేలాగా మాక్సిమం క్వాలిటీ అంటే మనకి బ్రాండెడ్‌లో వెళ్ళాల్సి ఉంటది.